హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు రొయ్యలు అయితే చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ రొయ్యలు అయితే చక్కగా క్లీన్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న రొయ్యలు అనమాట, చిట్టు రొయ్యలు అంటారు కదా అవి. వీటిని అయితే ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకుని చక్కగా ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకుని చక్కగా కలిపి వాటర్ అంతా ఎగిరే వరకు అయితే మనం ఉడకబెట్టుకుందామండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మొత్తం ఎగిరిపోయిన తర్వాత అయితే పక్కకు పెట్టేసుకుని మనం కర్రీ వండుకునే గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోండి. ఎగురు కదా, ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి. ఇలా వేసుకుని చక్కగా మూత పెట్టి మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా చక్క అంతా మగ్గిపోయిన తర్వాత అయితే మనం ఉడకబెట్టించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి, అలాగే కోడిగుడ్లని చక్కగా ఉడకబెట్టుకుని ఘాట్లు పెట్టుకుని అందులో వేసేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల చక్కగా ఉప్పు కారం అంతా కూడా ఎగ్లోకి వెళ్ళి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోండి. అన్నీ వేసుకుని ఒకసారి అయితే కలిపేసేసుకొని మనం ఒక 2 నిమిషాలు వేపుకుందామండి. ఇలా వేగిన తర్వాత అయితే కర్రీకి సరిపడా ఉప్పు కారం వేసుకుందామండి. నేను పసుపు వేయట్లేదు, రొయ్యల్లో వేసాను కదా, ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. అలా వేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత అయితే మనం ఒక 1/2 కప్ అంతా వాటర్ పోసుకోవాలండి. అలా పోసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి, కర్రీ అంతా కమ్మగా అవుతుంది. ఇలా మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాక ఈ స్టేజ్లో మనం అయితే టేస్ట్ చెక్ చేసుకోండి. అయినా సరిపోతే వేసుకోండి. కొంచెం గరం మసాలా, అలాగే ఒక 3 దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని కలిపి తిప్పుకొని మూత పెట్టి అయితే నీళ్ళు ఎగిరే వరకు అయితే మగ్గించుకోండి. ఇలా మగ్గిపోయిన తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయి చక్కగా నూనె బయటకు వచ్చింది కదా, కర్రీ రెడీ అయిపోయినట్టండి.